వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ లక్ష్మి. విశాఖపట్నం నగరవాసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా అత్యాధునిక ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 100 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికలో భాగంగా తొలి విడతగా 4 బస్సులు ఇప్పటికే కూర్మన్నపాలెం డిపోకు చేరుకున్నాయి. మొదటి దశలో 20 బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్ కు 2 ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి. ఈ బస్సులు ఒక్కసారి చార్జ్ చేసి సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండడం, 40 మంది ప్రయాణికులు కూర్చునే సిట్టింగ్ సామర్థ్యంతో రూపొందించబడ్డాయి. ఆటోమేటిక్ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, మైక్ సిస్టమ్, పూర్తి ఏసీ సౌకర్యం వంటి ఆధునిక ఫీచర్లతో ప్రయాణికులకు మద్దిలపాలెం, మధురవాడ, ఆనందపురం, కడపవలస మార్గంతో పాటు సింధియా రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, రుషికొండ, ఐటీ హిల్స్ మార్గాల్లో ఈ బస్సులు నడవనున్నాయి. భవిష్యత్తులో మిగిలిన 80 బస్సులను విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, విజయనగరం, యలమంచిలి ప్రాంతాలకు విస్తరించే ప్రణాళిక ఉంది. ఈ బస్సుల ఛార్జీలను త్వరలో ప్రకటించనుండగా విశాఖ ప్రజలకు ఇది మరో కీలక మౌలిక సదుపాయంగా మారనుంది.